ఆద్యంతం ఉత్కంఠ ఎవరి పేరు బయటకు వస్తుందో, రాజ్యసభకు వెళ్లబోయే అదృష్టవంతులు ఎవరో, 4వ సీటు విషయంలో ఏం చేస్తారోనన్న టెన్షన్. చివరికి ముందెవరూ ఊహించని పేరు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో జరిగిన హైడ్రామా ఇది. చివరకు 3 అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు 4వ సీటుకు పోటీపై మళ్లీ ఉత్కంఠను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సాయంత్రం వరకు ఒకటే ఉత్కంఠ. 4వ సీటు సంగతి పక్కన పెడితే ముందు ఖాయంగా గెలుచుకోగలిగే 3 సీట్లకు ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. 3 ఒకటి బీజేపీకి ఇచ్చేశారు గనక ఆ పార్టీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పేరును సూచించింది. ఆ పేరు కూడా సాయంత్రానికి బయటకొచ్చింది. నిన్న బీజేపీ కూడా అమిత్ షా గారు ఫోన్ చేయడం, పర్సనల్ గా వారు కోరారు ఒక సెంట్రల్ మినిస్టర్ ని సురేష్ ప్రభుకి అకామిడేట్ చేయమని. వారు అడిగిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఎందుకంటే కేంద్రం రాష్ట్రం ఇంకా విభజన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలి. అదే మరిగా వాళ్ళకి అక్కడ అకామిడేషన్ కావాలి కాబట్టి అడిగారు కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేశాను. ఇక టీడీపీకి మిగిలిన 2 సీట్లలో ఒకటి కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఖాయమని ముందు నుంచి అంతా ఊహించారు. అనుకున్నట్టుగానే లిస్టులో ఆయన పేరు ఉంది. అయితే 3వ సీటు విషయంలోనే ఎవరు ఊహించని పరిణామాలు జరిగాయి. అదే టీజీ వెంకటేష్ పేరు. 3వ సీటు కోసం మొదట మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ పేరు బలంగా వినిపించింది. ఒక దశలో ఆయన పేరు దాదాపు ఖరారైందన్న వార్తలు వచ్చాయి. అదే టైంలో బీటీ నాయుడు పేరు కూడా బయటికి వచ్చింది. దీంతో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఖాయమని అనుకున్నారు. అదే టైంలో ఏపీ వైశ్య నేతలంతా వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. సాయంత్రానికి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పేరు బయటకొచ్చింది. అలా ఏపీ నుంచి టీడీపీ కోటాలో పెద్దల సభకు వెళ్లబోయే లిస్టులో సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ పేర్లు ఖరారయ్యాయి. మంత్రిగా పనిచేస్తున్న చౌదరి గారు, ఆయన్ని మళ్ళా కొనసాగిస్తున్నాం. దానివల్ల ఆయన కూడా అధికారం లేనప్పటి నుంచి పోరాడుతున్నాడు. అదే పార్లమెంట్లో పోరాడాడు. బైఫర్కేషన్ అప్పుడు గట్టిగా ఫైట్ చేశాడు. మాకు 2 మెంబర్స్ ఉన్నప్పుడు కూడా బైఫర్కేషన్ వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడగట్టుకుని గట్టిగా పోరాడడం. ఆ తర్వాత ఈరోజు మంత్రిగా కూడా అనేక కార్యక్రమాలని సమన్వయం చేస్తున్నారు. వారిని కంటిన్యూ చేసే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతో వారిని కంటిన్యూ చేస్తున్నాం. ఈ సమయంలో మళ్లీ రాయలసీమకు ఒక సీట్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కర్నూలుకి ఎప్పుడూ రాలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం రాజ్యసభ కర్నూలు జిల్లాకి ఇస్తున్నాం. అదే మరి కర్నూలు జిల్లాకే కాకుండా ఒక వైశ్య కమ్యూనిటీ కూడా ఇస్తే బాగుంటుంది. ఇప్పటికే ఒక మంత్రి ఇచ్చాం, ఇంకొక రాజ్యసభ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పార్లమెంట్లో కూడా ఏదైనా అవసరమైతే గట్టిగా అడగడానికి కానీ, అదే మరిగా పార్టీ సమన్వయంగా పనిచేసి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని టీజీ వెంకటేష్ గారిని ఫైనలైజ్ చేశాం. టీడీపీ ఖాయంగా గెలుచుకోగలిగే 3 సీట్లకు అభ్యర్థులు ఖరారైపోగా 4వ సీటు విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై పార్టీ మంగళవారం నాడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలియదు, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారని చెప్పాను. ఒకవేళ 4వ అభ్యర్థిని బరిలోకి దింపితే వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో పోటీ పడాల్సి ఉంటుంది. టీడీపీ మాత్రం ఇంకా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే తమ అభ్యర్థి గెలుపు విషయంలో వైసీపీ కూడా ధీమాగానే ఉంది. మొత్తం మీద 3 సీట్ల మ్యాటర్ తేలిపోగా మొదటి నుంచి ఉన్న 4వ అభ్యర్థి సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది.